అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్రుని విరాజ్ బహు చదువుకుంటున్నాం. 2వ భాగంలోకి ప్రవేశించాం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలపండి. ఇప్పుడు 2వ భాగపు కథలోకి. 3 ఏళ్ల తర్వాత సంగతి. 2 నెలల క్రితం హరిమతి అత్తగారింటికెళ్ళింది. తమ్ముడు పీతాంబరుడు వేరుపడ్డాడు. బయట చండీ మండపం వసారాలో సాయంకాలపు నీరెండ పడుతోంది. నీలాంబరుడు అక్కడ ఓ చిరుగు చాప మీద మెదలకుండా కూర్చునున్నాడు. విరాజ్ మాట్లాడకుండా దగ్గరకొచ్చి నుంచుంది. నీలాంబరుడు చూసి హఠాత్తుగా ఇలా వచ్చామే అని అడిగాడు. విరాజ్ ఒక పక్క చతికిలబడుతూ, ఒక్క మాట అడుగుదామని వచ్చాను అన్నది. ఏంటి? ఏం తింటే చచ్చిపోతారో చెప్పగలరా? నీలాంబరుడు మాట్లాడక ఊరుకున్నాడు. చెప్పండి. రోజుకి మీరెందుకు ఇలా చిక్కిపోతున్నారో అదైనా స్పష్టంగా చెప్పండి. చిక్కిపోతున్నానని ఎవరన్నారు? విరాజ్ కళ్ళు ఎత్తి ఒక్క క్షణం భర్త ముఖం కేసి చూస్తూ ఊరుకుంది. తర్వాత, ఎవరైనా చెప్తే గాని నేను తెలుసుకోలేనని మీ ఉద్దేశమా అన్నది. నీలాంబరుడు కొంచెం నవ్వాడు. తరువాత తన మాటలు సమర్థించుకుంటూ, ఆహా, అది కాదు, నువ్వేమైనా పొరపాటు పడుతున్నావేమో అని అడుగుతున్నా. నీతో ఎవరైనా అన్నారా, లేక నువ్వే గమనించావా అన్నాడు. విరాజ్ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పటం అవసరమని అనుకోలేదు. పూంటిని ఇలాంటి చోట ఇవ్వవద్దని ఎన్ని విధాలు చెప్పాను మీకు, కానీ నా మాట విన్నారు కాదు. ఇంట్లో ఉన్న నగదంతా అయిపోయింది. నా ఒంటి మీద నగలు పోయాయి. ఏదో మోదక్ మూలంగా పల్లపు భూమి తాకట్టు పెట్టవలసి వచ్చింది. తోటలు 2 అమ్మవలసి వచ్చింది. దీనికి తోడు 2 ఏళ్ల నుండి కరువు ఒకటాయే. ఆ అమ్మాయి మొగుడికి నెల మీరు చదువు ఖర్చు ఎలా పంపగలరు చెప్పండి? పూంటి చిన్న మెత్తు మాటైనా పడదు. ఆమె మహా అభిమానస్తురాలు. ఎవరైనా మిమ్మల్ని పల్లెత్తు మాటంటే ఆ పిల్ల సహించలేదు. ఏం చేయబోతే చివరికి ఏమైందో ఆ భగవంతుడికే తెలియాలి. మీరెందుకు చేశారు ఇలాంటి పని అని అడిగింది. నీలాంబరుడు మౌనం వహించాడు. అదీగాక పూంటి మేలు కోసమని మీరు రాత్రింబగళ్ళు దిగులు పెట్టుకుంటూ చివరికి నాకు సర్వనాశనం తెచ్చిపెడతారా? అలా జరగడానికి వీల్లేదు. అంతకంటే ఓ పని చెయ్యండి. 40-50 సెంట్లు అమ్మేసి ఆ వచ్చే 500-600 తీసుకొని పూంటి మామగారికి అర్పించి, ఇక మాకు విముక్తి కలిగించండి బాబు, మేం పేదవాళ్ళం, మేం భరించలేము అని బ్రతిమాలండి. దానివల్ల మంచో చెడో పూంటి అదృష్టంలో ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. అప్పటికీ నీలాంబరుడు ఏమీ మాట్లాడలేదు. విరాజ్ ముఖం కేసి చూస్తూ అలాగే ఉండిపోయాడు. అలా చేయలేరా అని అడిగింది మళ్ళీ ఆమె. నీలాంబరుడు ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి, చెయ్యగలను గాని ఉన్నది కాస్త అమ్మేస్తే మరింక తరువాత మనకి ఎలాగా అని అన్నాడు. ఎలా ఏముంది? ఆస్తి తాకట్టు పెట్టి వడ్డీ ఇచ్చుకుంటూ వారి చేత మాటలు పడుతూ ఉండడం కంటే ఇలా చెయ్యటమే మంచిది. మనకేం పిల్లా జల్లా? పోని వాళ్ళేమైపోతారో ఏమో అని బాధపడ్డానికి 2 ప్రాణాలు మనవి. ఏదో విధంగా గడవకపోదు. అంత మరీ జరుగుబాటు లేని స్థితి వస్తే మీరు వైష్ణవ సాధుల్లో కలవండి. నేను వైష్ణవిని అవుతాను. ఇద్దరం కలిసి ఏ కాశీకో బృందావనానికో వెళ్ళిపోదాం. నీలాంబరుడు కొంచెం నవ్వి, నువ్వు కంజారా వాయిస్తావా
అని అడిగాడు. "హా, వాయిస్తాను. అంత వాయించలేకపోతే పోనీ మీ జోలిని చేతికి తగిలించుకునైనా తిరగలను కదా. మీ నోటి మీదుగా కృష్ణనామం వింటుంటే పశుపక్ష్యాదులు తన్మయత్వంతో అలాగే నిలిచిపోతాయి. మన 2 ప్రాణాలకి పొట్ట గడవకపోతుందా? రండి, లోపలికి రండి. చీకట్లో మీ ముఖం కనిపించడం లేదు." ఇంట్లోకొచ్చాక విరాజ్ దీపాన్ని భర్త ముఖం దగ్గర పెట్టి చూచి నవ్వు నడుచుకుంటూ, "ఉహుం, ఉహుం, ధైర్యం చాలటం లేదు. ఇలాంటి వైష్ణవ సాధుని నే బ్రతికుండగా 10 మంది వైష్ణవులతో పాటు తిరగనీయలేను. అంతకంటే ఇక్కడ మాడి చావటమే మేలు" అన్నది. నీలాంబరుడు నవ్వాడు. "ఇదిగో, అక్కడ వైష్ణవినులే కాదు, వైష్ణవ సాధులు కూడా ఉంటారు. ఉండనీయండి. 5-6 కాదు, 1000 మంది, లక్షల మందిని ఉండనివ్వండి" అని దీపాన్ని తీసుకెళ్ళి యథాస్థానంలో ఉంచి మళ్ళీ తిరిగొచ్చి కాళ్ళ దగ్గర కూర్చుని గంభీరంగా, "లోకంలో సతి, అసతి అని 2 రకాల స్త్రీలున్నారు. అసతి అయిన స్త్రీని ఎన్నడూ కళ్ళతో చూసి ఎరగను. వాళ్ళు ఎలా ఉంటారో చూడాలని నాకు కుతూహలంగా ఉంది. వాళ్ళు అచ్చంగా మాలాగే ఉంటారా? మరో రకంగా ఉంటారా? వాళ్ళు ఏం చేస్తుంటారు? ఏమీ ఆలోచిస్తూ ఉంటారు? ఏం తింటుంటారు? ఎలా పడుకొని నిద్రపోతుంటారు అని నాకెంతో కుతూహలంగా ఉంది. అవును, కానీ మీరు చూశారా?" అని అడిగింది. "చూశాను." "చూశారా? అవును. నేను ఇప్పుడు ఇలా కూర్చుని మాట్లాడుతున్నానే, వాళ్ళు ఇలాగే కూర్చొని మాట్లాడుతుంటారా?" నీలాంబరుడు నవ్వుతూ, "అది నేను చెప్పలేను. నేను అంత ఇదిగా చూడలేదు" అన్నాడు. విరాజ్ కన్నార్పకుండా కాసేపు భర్త ముఖం కేసి చూస్తూ ఊరుకుంది. తర్వాత ఏం తోచిందో ఒళ్ళంతా ఒకసారి గరబుడ్చింది. వణికిపోయింది. నీలాంబరుడు చూసి, "ఏంటది?" అని అడిగాడు. "అయ్యో దుర్గా, సంధ్యవేళ ఎలాంటి ప్రసక్తి వచ్చి పడింది? ఏమిటింకా సంధ్య వార్చుకోలేదే? ఇదిగో లేస్తున్నా. వెళ్ళండి, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. నేను ఈ గదిలోనే పీట అది వేసి స్థలం శుద్ధి చేస్తాను." 5 రోజుల తర్వాత రాత్రి 10 గంటలప్పుడు నీలాంబరుడు పక్క మీద కళ్ళు మూసుకొని పడుకుని హుక్కా పీలుస్తున్నాడు. విరాజ్ ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని పడుకోబోయే ముందు తాంబూలం వేసుకుంటూ కూర్చుని హఠాత్తుగా, "అవును, శాస్త్రాలు రాసినవన్నీ సత్యాలేనా?" అని అడిగింది. నీలాంబరుడు హుక్కా గొట్టం ఒకవైపుకి నెట్టి భార్య వైపుకు తిరిగి, "సత్యాలు కాక మిథ్యలా?" అని అడిగాడు. మిథ్య అనటం లేదు, కానీ ఆ కాలంలో ఫలించినట్లు ఈ కాలంలో కూడా అన్నీ ఫలిస్తాయా?" నీలాంబరుడు ఒక్క క్షణం ఆలోచించి, "నేను పండితుణ్ణి కాను విరాజ్. నాకదేమీ తెలియదు. కానీ నా ఉద్దేశం, ఆ కాలంలో సత్యమైనవి ఈ కాలంలోనూ సత్యాలేనని. సరే, సావిత్రి సత్యవంతుల కథే ఉందనుకోండి. చనిపోయిన భర్తని యముని చేతుల్లోంచి తప్పించుకొని తీసుకొచ్చిందే, ఇది సంభవమేనా అని. ఎందుకు కాదు? అంత పతివ్రత అయిన ఆమె తప్పకుండా అలా చేయగలదు. అయితే నేను చేయగలనా?" నీలాంబరుడు నవ్వాడు. "నువ్వు ఆమె అంత పతివ్రతవా ఏమిటి? వాళ్ళు దేవతలు." విరాజ్ తాంబూలం సరంజామా ఒక పక్కకు నెట్టి, "దేవతలు కావచ్చు. సతీత్వంలో మేము వారికంటే ఏ విధంగా తక్కువ? పతివ్రతలు లోకంలో ఎందరో ఉండొచ్చు. కానీ నా అంత సతీత్వం
మహిమనెరిగిన స్త్రీ మరొకరు లోకంలో ఉన్నారంటే నేను ఒప్పుకోను. నేను ఎవ్వరికంటే రవంత కూడా తక్కువ దాన్ని కాదు. ఆమె సావిత్రి కానివ్వండి, మరెవరైనా కానివ్వండి అన్నది. నీలాంబరుడు జవాబు చెప్పలేదు. ఆమె ముఖం కేసి చూస్తూ ఊరుకున్నాడు. విరాజ్ దీపం ముందు కూర్చుని తమలపాకు వేసుకుంటూ ఉంది. ఆమె ముఖం మీద వెలుతురంతా పడుతోంది. ఆ వెలుగులో విరాజ్ కళ్ళలో ఒక ఆశ్చర్యకరమైన జ్యోతి తొణికిసలాడటం నీలాంబరుడు స్పష్టంగా చూశాడు. నీలాంబరుడు ఒక విధంగా భయపడుతూ, బహుశా నీకు సాధ్యమేననుకుంటా అన్నాడు. విరాజ్ లేచి వచ్చి భర్త పాదాలకు మోకరిల్లి పాదాల దగ్గరే కూర్చుని, బుద్ధి ఎరిగినప్పటినుంచి ఈ 2 పాదాలు తప్ప ఇంకేమీ ఎరుగని దాన్నైతే, నిజమైన పతివ్రతనే అయితే, ఆ సమయంలో ఆమెలాగా నేను మిమ్మల్ని పొందగలిగేట్లుగా, తరువాత ఈ పాదాల వద్దనే మరణించేట్లుగా, ఈ పసుపు కుంకుమతో చితిని ఎక్కగలిగేట్లుగా ఆశీర్వదించండి అన్నది. నీలాంబరుడు కంగారు పడుతూ, ఇదేమిటి వాళ్ళ విరాజ్ అని అడిగాడు. విరాజ్ కళ్ళు 2 చెమ్మగిల్లాయి. అయినా ఆమె పెదవుల మీద చిరునవ్వు తొణికిసలాడుతూనే ఉంది. మరెప్పుడైనా విందురుగాన్లేండి, ఇవాళ కాదు. మరణ సమయంలో మీ పాదధూళిని పొందగలిగేట్లు, మీ ఒడిలో తల ఉంచి మీ ముఖంలోకి చూస్తూ ప్రాణాలు వదలగలిగేట్లుగా మాత్రం ఇవాళ ఆశీర్వదించండి అన్నది. ఆమె ఇంకా మాట్లాడలేకపోయింది. ఆమె కంఠం గద్గదమైంది. నీలాంబరుడు భయపడుతూ ఆమెని బలవంతాన దగ్గరగా లాక్కుని కౌగులించుకొని, ఏంటిది, ఇవాళ ఎవరన్నా ఏవైనా అన్నారా అని అడిగాడు. విరాజ్ భర్త గుండెల మీద ముఖాన్ని ఆనించి మెల్లగా ఏడ్చింది. జవాబు చెప్పలేదు. ఎన్నడూ నువ్విలా చేసి ఎరుగవు విరాజ్, ఇవాళ ఏం జరిగింది చెప్పు అని అడిగాడు నీలాంబరుడు మళ్ళీ. విరాజ్ చాటున కళ్ళు తుడుచుకుంది, కానీ ముఖం పైకెత్తలేదు. మరో రోజున విందురుగాన్లేండి అన్నది నెమ్మదిగా. నీలాంబరుడు బలవంతం చేయలేదు. అలాగే మెదలకుండా తల నిమురుతూ ఆమెని ఓదార్చసాగాడు. అతడు చెల్లెలి వివాహానికి శక్తికి మించిన ఖర్చు చేసి చిక్కుల్లో పడ్డాడు. సంసారం వెనుకటి అంత నిర్విచారంతో సాగిపోవటం లేదు. పైగా 2 ఏళ్ల నుంచి క్షామం. గాదెల్లో ధాన్యం లేదు, దొరువుల్లో నీళ్లు లేవు, చేపలు లేవు, అరటి తోట ఎండిపోతోంది, నిమ్మ తోటలో పిందెలు ఎండి రాలిపోతున్నాయి. వీటికి తోడు అప్పుల వాళ్ళు వచ్చిపోవటం ఎక్కువైంది. పూంటి మామగారు కొడుకు చదువు ఖర్చు విషయమై చాలా కటువుగా ఉత్తరాలు రాస్తున్నారు. ఈ విషయాలన్నీ విరాజ్కి తెలియవు. అప్రీతికరమైన విషయాలు నీలాంబరుడు చాలా పైకి చెప్పకుండా మనసులో దాచుకున్నాడు. ఈ సంగతులన్నీ ఎవరైనా విరాజ్ చెవిని వేశారేమో అని ఉద్విగ్నుడవుతున్నాడిప్పుడు. హఠాత్తుగా విరాజ్ తల ఎత్తి చిరునవ్వు నవ్వింది. ఒక మాట అడుగుతాను, సరైన జవాబు చెప్తారా? నీలాంబరుడు లోలోపల కంగారు పడుతూ, ఏమిటా మాట అని అడిగాడు. విరాజ్ సౌందర్యంలోకెల్లా మరీ సుందరమైనది ఆమె ముఖంలోని నవ్వు. ఆమె ఆ అందమైన నవ్వుని మరొకసారి నవ్వి, నల్లగా అందవికారంగా ఉండను కదూ అని అడిగింది. అని తల తిప్పాడు నీలాంబరుడు. నల్లగా కురూపినిగా ఉన్నట్లయితే మీరు నన్నింత ప్రేమించేవారేనా? ఈ విచిత్రమైన ప్రశ్న విని అతడు విస్మితుడైనా ఏదో ఒక పెద్ద బరువు అతడి గుండెల మీద నుంచి దిగినట్లయింది. అతడు కులాసాగా నవ్వుతూ, చిన్నప్పటినుంచి ఒక అతిరూపవతినే ప్రేమిస్తున్నాను. ఆమె నల్లగా కురూపిని అయితే ఏం చేస్తాను అనేది ఎలా చెప్పగలను అన్నాడు.
విరాజ్ తన చేతులు భర్త కంఠానికి పెనవైచి ముఖాన్ని మరింత దగ్గరగా పెట్టి, ఏం చేస్తారో నేను చెప్పనా? అలా అయినా ఇలాగే ప్రేమిస్తారు అన్నది. ఆమె అలా అన్నా నీలాంబరుడు మెదలకుండా చూస్తూ ఊరుకున్నాడు. నేనెలా కనిపెట్టగలిగాననా అనుకుంటున్నారు మీరు, అవునా అని అడిగింది విరాజ్. ఈసారి నీలాంబరుడు మెల్లగా, అవును, సరిగ్గా అదే ఆలోచిస్తున్నా. ఎలా గ్రహించగలిగావు అని అడిగాడు. విరాజ్ గొంతు సవరించుకొని తల ఓ పక్కగా తప్పించి పడుకుని పైకి చూస్తూ, నా మనసు చెప్పింది. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నంత మిమ్మల్ని మీరే అర్థం చేసుకుని ఉండరు. అంచేత మీరు నన్ను ఇలాగే ప్రేమించగలరని తెలుసుకున్నా. అన్యాయమైన దాన్ని, పాపకార్యాన్ని మీరెన్నడూ చేయలేరు. భార్యని ప్రేమించకపోవటం అన్యాయం. కనుక నేను గుడ్డిదాన్ని, కుంటిదాన్నైనా మీ వద్ద ఇలాంటి ఆదరణని పొందగలనని తెలుసు నాకు అన్నది. నీలాంబరుడు జవాబు చెప్పలేదు. విరాజ్ ఒక క్షణం మెదలకుండా ఊరుకుని చెయ్యి అతడి ముఖం మీదకి పోనిచ్చి, కన్నీళ్ళెందుకు అని అడిగింది. నీలాంబరుడు ఆమె చేతిని తప్పించి గద్గద కంఠంతో, ఎలా తెలుసుకున్నావు? నాకు 9వ ఏట పెళ్ళి అయిందన్నమాట మర్చిపోతారే? మీ ఒంటి మీద చెయ్యి వేసి చూసుకుంటే మీలో నేను ఐక్యమై ఉన్నానని తెలియదు. నీలాంబరుడేమీ మాట్లాడలేదు. మూతలు పడిన అతని కనుకొల్లలలోంచి మళ్లీ కన్నీటి చుక్కలు రాలసాగాయి. విరాజ్ సరిగ్గా లేచి కూర్చుని పైట చింగుతూ అతడి కన్నీళ్లు తుడుస్తూ, చింతించకండి. చనిపోయే ముందు అత్తగారు పూంటీని మీకు అప్పగించారు. ఆ పూంటీకి శ్రేయస్కరమని మీరు ఊహించినట్లు చేశారు. స్వర్గంలోంచి అత్తగారు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. మీరు కొంచెం స్వస్థత చేకూర్చుకుని రుణవిముక్తులు కండి. సర్వస్వం పోయినా సరే అన్నది. నీలాంబరుడు కళ్ళు తుడుచుకుంటూ గద్గద కంఠంతో, నీకు తెలియదు విరాజ్, నీకు నే చేసిన. విరాజ్ ఆ మాటను పూర్తి చేయనీలేదు. నోటికి చెయ్యి అడ్డం పెట్టి, నాకన్నీ తెలుసు. తెలిసినా తెలియకపోయినా దిగులుతో మిమ్మల్ని చిక్కి శల్యం కానియ్యను. అది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. అంతే. ఎవరికివ్వవలసింది వాళ్ళకిచ్చేసి నిశ్చింతగా ఉండండి. తరువాత పైన భగవంతుడున్నాడు, పాదాల చెంత నేనున్నాను అన్నది. నీలాంబరుడు దీర్ఘంగా నిట్టూర్చి మెదలకుండా ఊరుకున్నాడు. ఇంకొక 6 నెలలు గడిచిపోయాయి. హరిమతి వివాహానికి ముందే తమ్ముడు వేరుపడ్డాడు. నీలాంబరుడు తన వంతు వచ్చిన ఆస్తిలో కొంత అప్పుడే తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చుకోవలసి వచ్చింది. తమ్ముడు పీతాంబరుడు చెల్లెలి పెళ్లికి చిల్లిగవ్వ అయినా సాయం చేయలేదని వేరే చెప్పనక్కర్లేదుగా. నీలాంబరుడు మిగిలిన ఆస్తిని తాకట్టు పెట్టి పెళ్లిలో చేసిన వాగ్దానం ప్రకారం చెల్లెలి భర్త చదువుకయ్యే ఖర్చు కోసం నానా అవస్థలు పడుతున్నాడు. ఏదో ఇలాగే పళ్ళ బిగువున కాలం గడుపుకొస్తున్నాడు. కానీ ప్రియమైన ఆస్తిని పూర్తిగా అమ్మటానికి అతడికి ప్రాణం ఒప్పటం లేదు. ఇవాళ మధ్యాహ్నం ఆ వీధిన ఉండే భోలానాథ్ ముఖర్జీ వచ్చి బాకీ వడ్డీ విషయమై చాలా కటువుగా మాట్లాడి వెళ్ళాడు. చాటున ఉండి విరాజ్ ఆ మాటలు విన్నది. నీలాంబరుడు లోపలికి రాగానే ఆమె ఏం మాట్లాడకుండా వంటింట్లోంచి ఎదుటికి వచ్చి నుంచుంది. ఆమె ముఖం కేసి చూసి నీలాంబరుడు లోపల హడలిపోయాడు. అవమానంతో, బాధతో విరాజ్ హృదయం ఉడికెత్తిపోతోంది. కానీ ఆమె అదేమీ బయటపడనీయకుండా ఎదుట ఉన్న మంచం కేసి చూస్తూ ప్రశాంత గంభీర స్వరంతో, అలా కూర్చోండి అన్నది. నీలాంబరుడు మంచం మీద కూర్చోగానే ఆమె కాళ్ళ దగ్గరకొచ్చి కూర్చుని, మీరింకా రుణవిముక్తులవుతారా? అవ్వండి.
లేదా మీ పాదాలు పట్టుకుని ఒట్టు వేస్తాను అన్నది. ఆమె అంతా విని ఉంటుందని గ్రహించి నీలాంబరుడు భయపడి ముందు కొంగి ఆమె నోటికి చెయ్యి అడ్డం పెట్టి బలవంతాన దగ్గరికి లాక్కుని పక్కన కూర్చోబెట్టుకుని, ఛీ విరాజ్, సామాన్య విషయానికే నువ్వింత బెంబేలు పడిపోతే ఎలా అన్నాడు. విరాజ్ నోటికి అడ్డం పెట్టిన చెయ్యి తొలగిస్తూ, దీనికి కూడా అధైర్యపడకపోతే ఇంకా మానవులు అధైర్యపడవలసింది దేనికో చెప్పండి అన్నది. నీలాంబరుడికి ఏం జవాబు చెప్పడానికి చటుక్కున స్ఫురించలేదు. మెదలకుండా ఊరుకున్నాడు. మాట్లాడకూరుకున్నారే, జవాబు చెప్పండి. జవాబు చెప్పడానికి ఏమీ లేదు విరాజ్. కానీ విరాజ్ మాటకి అడ్డు వచ్చి, ఏమైనా సరే వీల్లేదు. నా ఇంటికొచ్చి అడ్డమైన వాళ్ళు మిమ్మల్ని అవమానం చేస్తుంటే దాన్ని నేను సహించి ఊరుకోగలనని కల్లో కూడా అనుకోకండి. చూస్తారా దానికి ఏదైనా ఉపాయం చూడండి, లేదా నేను ఆత్మహత్య చేసుకుంటా అన్నది. నీలాంబరుడు భయపడుతూ, ఒక్క రోజులోనే ఉపాయం చూడగలను విరాజ్ అన్నాడు. సరే పోని, 2 రోజులు పోయాక మీరు చూడదలచిన ఉపాయం ఏమిటో నాకు స్పష్టంగా చెప్పండి. నీలాంబరుడు మళ్ళీ మౌనం వహించాడు. ఏదో లేనిపోని ఆశ పెట్టుకొని తప్పటడుగు వేయకండి. నాకు సర్వనాశనం తెచ్చిపెట్టకండి. రోజులు గడిచిన కొద్దీ మరిన్ని చిక్కులు వచ్చి పడతాయి. మీకు ఒక నమస్కారం. మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడే ఏదో ఒక మార్గం చూడండి అంటుంటే దుఃఖంతో ఆమె కంఠం గాద్గదికమైంది. భోలా ముఖర్జీ మాటలు ఆమె హృదయంలో శూలాల్లా గుచ్చుకుని ఉన్నాయి. నీలాంబరుడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ, అధైర్యపడితే ఎలా చెప్పు విరాజ్. ఒక్క ఏడు పూర్తిగా పంట పండితే 3 వంతులు అప్పు తీర్చేయగలను. కానీ అమ్మి పారేస్తే ఇక మీద ఎలాగా? అది కూడా ఒక్కసారి ఆలోచించు చూడు అన్నాడు. విరాజ్ ఆర్ద్ర కంఠంతో, చూస్తున్నాను. వచ్చే సంవత్సరం మాత్రం 16 అణాల పంట పండుతుందనే నమ్మకం మాత్రం ఏముంది? పైగా ఒకవైపున అప్పుల వాళ్ళ తిట్లు తప్పటం లేదు. నేను ఏదైనా సహించగలను, కానీ మిమ్మల్ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే దాన్ని నేను పడలేను అన్నది. నీలాంబరుడికి ఆ సంగతి బాగా తెలుసు. అంచేత ఏం మాట్లాడలేకపోయాడు. ఇదొక్కటేననుకున్నారా నా విచారం? రాత్రింబగళ్ళు ఆలోచనలతో దిగుళ్లతో నా కళ్ళ ముందు కృషించిపోతున్నారు. దబ్బ పండులా ఉండేవారు ఇలా నల్లబడిపోయారు. దీన్ని కూడా సహించగల ఓర్మి నాకుందా? మీరు నా మీద ఒట్టేసి చెప్పండి, ఇంకా యోగిన్కి ఎన్నాళ్ళు పంపించాలి చదువు ఖర్చు? ఇంకొక్క సంవత్సరం. ఈ ఏడాది గడిస్తే అతడు డాక్టర్ అవుతాడు. విరాజ్ ఒక్క క్షణం స్థిరంగా కూర్చుని, పూంటిని నా చేతులతో పెంచాను. ఆమె రాజారాణి కావలసిందే. కానీ అందుమూలంగా కష్టాలు వస్తాయని గనక తెలిసినట్లయితే చిన్నప్పుడే ఆమెని ఏట్లో వదిలేసేదాన్ని. ఇలా నెత్తిన పిడుగు పడినిచ్చేదాన్ని కాను. అయ్యో భగవంతుడా, వారు శ్రీమంతులు. వారికి ఎలాంటి కష్టాలు లేవు, ఎలాంటి లోపమూ లేదు. అయినా జలగల్లాగా మా రక్తాన్ని పీలుస్తూ కూడా దయాదాక్షిణ్యాలనేవి కనపరచరు అని పెద్ద నిట్టూర్పు ఒకటి విడిచి మెదలకుండా ఊరుకుంది. చాలాసేపు నిశ్శబ్దంగా గడిచాక విరాజ్ తల ఎత్తి మెల్లగా, ఎటు చూసినా నాటకం, ఎటు చూచినా దారిద్ర్యం. పేదవాళ్ళు ఒక పూట తిని తినక ఉపవాసాలతో కాలం గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మనం పరాయి వాళ్ల కుర్రవాడికి చదువు సంచలెందుకు చెప్పించాలి? పూంటి మామగారికి ఏ లోటు లేదు. వారు శ్రీమంతులు. వారు తమ బిడ్డకి తాము చదువు చెప్పించుకోలేకపోతే మనం ఎందుకు చదువు చెప్పించాలి? అయిందేదో అయిపోయింది. ఇక మీరు అప్పు చెయ్యొద్దు. నీలాంబరుడు బలవంతాన చిరునవ్వు తెచ్చుకొని నవ్వి, అన్నీ తెలుసు విరాజ్, కానీ సాలగ్రామం ఎదుట నుంచుని వాగ్దానం చేశానుగా, అదేమవుతుంది అన్నాడు. ఏమీ కాదు.
సాలగ్రామం నిజమైన దేవుడే అయితే ఆయన మన కష్టాలు గ్రహిస్తాడు. నేను మీ సగపాలుని. దీనివల్ల ఏదైనా పాపం గనుక వస్తే దాన్ని భరిస్తూ జన్మ జన్మాలకి నరకంలో పడి ఉంటాను. మీకేం భయం లేదు. మీరింక రుణం చేయకండి. ధర్మమూర్తి అయిన భర్త హృదయంలోని దారుణమైన వ్యధ విరాజ్కేమీ తెలియకపోలేదు. కానీ ఆమె ఇంక సహించలేకపోయింది. నిజానికి భర్తే ఆమెకు సర్వస్వం. అలాంటి భర్త అహర్నిశలు దిగులుతో ఇలా కృంగిపోతుంటే, చిన్నబోయిన అతడి ముఖం కేసి చూస్తుంటే ఆమె గుండె బ్రద్దలైపోతూ ఉంది. ఇంతవరకు ఎలాగో ఏడుపును దిగమింగి మాట్లాడగలిగింది. ఇహ మాట్లాడలేకపోయింది. రివ్వున వచ్చి భర్త గుండెల మీద ముఖాన్ని ఆనించి వెక్కి వెక్కి ఏడ్చింది. నీలాంబరుడు తన కుడి చేతిని విరాజ్ శిరస్సు పైన ఉంచి ఏం మాట్లాడకుండా నిశ్చలంగా కూర్చున్నాడు. చాలాసేపు అలా ఉన్నాక, దుఃఖం కొంత తగ్గాక ఆమె గద్గద కంఠంతో, చిన్నప్పటి నుంచి నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు మీ ముఖం ఎన్నడూ వాడి ఉండటాన్ని ఎరగను. ఇప్పుడు మీ ముఖం కేసి చూస్తుంటే నా హృదయం రావణాసురుని చిత్తిలాగా జ్వలిస్తోంది. మీరు మీ భవిష్యత్తు కేసు చూసుకోకపోయినా నా భవిష్యత్తు కేసైనా చూడండి. చివరికి మీరు నిజంగా నన్ను బిక్కారిని చేస్తారా? మీరు అది ఊహించగలరా అన్నది. అప్పటికీ నీలాంబరుడేమీ సమాధానం చెప్పలేకపోయాడు. ఏదో పరధ్యానంలో ఉన్నట్లు ఆమె తల నిమురుతూ ఊరుకున్నాడు. ఇంతలో బయట నుంచి దాసి సుందరి కేక వినిపించింది. పొయ్యి రాజేయమంటారా అమ్మా? విరాజ్ కంగారుగా లేచి కూర్చుని కళ్ళు తుడుచుకుని బయటకొచ్చి నిలబడింది. పొయ్యి రాజయ్యనా అని సుందరి మళ్ళీ అడిగింది. రాజయ్, మీకోసం వండాలి. నేను మాత్రం ఇంకేమీ తినను అన్నది విరాజ్ స్పష్టంగా. దాసి బిగ్గరగా నీలాంబరుడికి వినిపించేట్లుగా, అయితే ఇంతకీ ఏమిటమ్మా, మీరు రాత్రిళ్ళు పూర్తిగా మానేసినట్లేనా భోజనం? ఏ? ఇలా తిండి మానేయటంతో ఇప్పటికే చిక్కి సగమైనారు అన్నది. విరాజ్ దాసిని చెయ్యి పుచ్చుకొని వంట ఇంటి వైపుకు తీసుకెళ్ళింది. పొయ్యి మంట వెలుగు విరాజ్ ముఖం మీద పడుతోంది. సుందరి ఎదురుగా కూర్చుని ఆమెకేసి అలాగే చూస్తూ ఉండిపోయింది. హఠాత్తుగా, నిజంగా అమ్మా, మీ అంత అందగత్తెని నేనెక్కడా చూసి ఎరగను. ఇంత అందం మహారాజుల ఇళ్లలోని స్త్రీలలో కూడా ఉండదు అన్నది. విరాజ్ ఆమె వైపుకు తిరిగి కొంచెం చిరాకుగా, నీకు మహారాజుల ఇళ్లలో సంగతులు తెలుసా అని అడిగింది. సుందరికి 35-36 ఏళ్ళు ఉంటాయి. ఆమెకి అందగత్తె అని ఒకప్పుడు ప్రసిద్ధి ఉండేది. ఆ ప్రసిద్ధి ఇంకా పూర్తిగా పోలేదు. తనకు వివాహం ఎప్పుడయింది, తాను విధవ ఎప్పుడయింది, తనకేమీ జ్ఞాపకం లేవు అంటూ ఉంటుంది. కానీ విధవకు ఉండే సౌభాగ్యానికి ఆమె ఎప్పుడూ దూరం కాలేదు. వాళ్ళ కృష్ణాపురంలో ఆమెకు ఆ ప్రసిద్ధి ఉంది. ఇప్పుడు నవ్వుతూ, మహారాజుల ఇళ్లలోని విషయాలు కొంతవరకు తెలియకేమమ్మా, లేకపోతే ఆనాడు అతడి మీద చీపురు కట్ట తిరగేసేదాన్నేనా అన్నది. విరాజికి ఈసారి గట్టిగా కోపం వచ్చింది. నువ్వు ఎప్పుడూ ఈ మాటే తీసుకొస్తుంటావు సుందరి. వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళన్నారు. దీనికి చీపురు కట్ట తిరగేయడం దేనికి? ఆ మాటని పదే పదే నాతో అంటం దేనికి? వారు చాలా కోపిష్టి. వింటే ఏమనుకుంటారు చెప్పు? సుందరి తెల్లబోతూ, బాబుగారెందుకు వింటారమ్మా, ఇదేమంతా ముఖ్యమైన సంగతని అన్నది. ముఖ్యమైన సంగతి కాదని నువ్వు నాకు తెలియజెప్తున్నావా? అదీగాక శాంతం తీరిపోయిన సంగతిని మళ్ళీ ఎత్తవలసిన అవసరం ఏమిటి? సుందరి చటుక్కున, ఎక్కడ తీరిపోయిందమ్మా, నిన్న కూడా అతడు నన్ను పిలుచుకెళ్ళి. ఎందుకు వెళ్ళావు నువ్వు? నువ్వు నా దగ్గర నౌకరీ చేస్తావా, పిలిచిన వాళ్ళ దగ్గరకల్లా వెళ్తుంటావా? వాళ్ళంతా కలకత్తా వెళ్ళిపోయారని చెప్పావుగా ఆ మధ్య నువ్వు అని మండిపడింది విరాజ్.
నిజమేనమ్మా నేను చెప్పింది. 2 నెలలైంది వాళ్ళు వెళ్ళి. మళ్ళీ వచ్చినట్లున్నారు. ఇక ఎందుకు వెళ్ళానంటారా? నన్ను బంట్రోతు వచ్చి పిలిస్తే వెళ్లకుండా ఎలా ఉండగలను? వారు ఈ పరిగణ జమీందార్లాయే, మనం పేద ప్రజలమాయే. వారి హుకుమును ఏ ఆసరా చూసుకుని కాదనగలం? విరాజ్ ఒక్క క్షణం చూస్తూ ఊరుకొని, వారు పరగణ జమీందార్లా అని అడిగింది. సుందరి నవ్వు ముఖంతో, అవునమ్మా, ఈ పరగణ అంతా వారే కొన్నారు. బాబుగారు డేరా వేసుకుని ఉన్నారు. ఏ మాట కామాటే గాని అమ్మా, రాజపుత్రుడంటే రాజపుత్రుడనుకోండి. ఆ కళ్ళు, ఆ ముక్కు. విరాజ్ చటుక్కున ఆమె మాటలకు అడ్డొచ్చి, హా బాబు ఊరుకో, ఇంకా అవన్నీ నిన్నేం అడగలేదు. నీతో ఏం అడిగాడో అది మాత్రం చెప్పు అన్నది. సుందరి ఈసారి తనలో తాను కాస్త విసుక్కుంది. కానీ ఆ విసుగును బయటపడనీయకుండా, ఏమడుగుతారమ్మా, అచ్చగా మీ సంగతే అన్నది. ఇప్పుడు ఈ గాథ వివరిస్తాను. 2 ఏళ్లకు పూర్వం ఈ పరగణ అంతా కలకత్తాలోని ఓ జమీందారుని హస్తగతమైంది. ఆ జమీందారుని చిన్న కొడుకు రాజేంద్ర కుమార్ చాలా అవినీతి వర్తనుడు, చెండ ప్రచండుడు. తండ్రి అతన్ని కార్యదక్షుణ్ణి చెయ్యాలని, కట్టుబాటులో ఉంచాలని అభిప్రాయంతో, ముఖ్యంగా కలకత్తా నుంచి బయటికి పంపేయాలనే ఉద్దేశంతో దగ్గరలోనే ఏ పరగణాకైనా పంపాలని అనుకున్నాడు. క్రితం సంవత్సరం అతడు ఇక్కడికొచ్చాడు. ఇక్కడ సరి అయిన కచేరీ అది ఏదీ లేకపోవటం వల్ల ఈ సప్త గ్రామానికి అటువైపున గ్రాండ్ ట్రంక్ రోడ్డు ప్రక్కన ఉన్న మామిడి తోపులో డేరా వేసుకుని ఉంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కనాడైనా వ్యవహారాల మీదికి అతడి ధ్యాస పోలేదు. వేటాడడం అంటే అతడికి సరదా. విస్కీ మైకంలో తుపాకీ ఒకటి భుజాన తగిలించుకొని 4-5 కుక్కల్ని వెంటబెట్టుకొని పగలల్లా నది ఒడ్డున పక్షుల్ని వేటాడుతూ తిరిగేవాడు. ఈ స్థితిలో 6 నెలల క్రితం ఓనాడు సంధ్య పడే ముందు నీరెండ కాంతిలో తడి చీరతో వెళ్తున్న విరాజ్ మీద అతడి దృష్టి పడింది. విరాజ్ వచ్చిన ఈ రేవుకి దట్టంగా చెట్లు ఉండటం వల్ల ఎటువైపు నుంచి ఎవరూ కనపడరు. అంచేత విరాజ్ నిస్సంకోచంగా స్నానం చేసి నీళ్ల బిందె చంకపెట్టుకొని తల అలా పైకి ఎత్తగానే ఈ అపరిచిత వ్యక్తి కంటపడ్డాడు. రాజేంద్ర పక్షులను వెతుక్కుంటూ ఈ వైపుకొచ్చాడు. దగ్గరలో ఉన్న సమాధి స్తూపం మీద నుంచుని ఉండి విరాజుని చూశాడతను. మానవుల్లో ఇంత సౌందర్యం ఉంటుందన్న విశ్వాసం ఏనాడూ కలగలేదు అతడికి. ఇంకా ఆ దృష్టిని మరల్చుకోలేకపోయాడు. రెప్ప వాల్చకుండా చిత్తరువులోని బొమ్మలాగా ఆ అపురూప అనిర్వచనీయ సుందరికేసి చూస్తూ ఉండిపోయాడు. విరాజ్ తడిచీరతో ఎలాగో శరీరనంతా కప్పుకొని గబగబా బయలుదేరింది. రాజేంద్ర స్తబ్దుడై ఇంకొంచెం సేపు అలాగే చూసి మెల్లగా వెళ్ళిపోయాడు. ఇదెలా సంభవమైంది? నాగరికులెవ్వరూ నివసించని ఈ అడవి మధ్య ఉన్న పల్లెటూళ్ళలో ఇంత సౌందర్యవతి ఉండటం ఎలా తటస్థించింది అని ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. ఇంతకు ముందెన్నడూ చూచి ఎరుగని ఈ సౌందర్యవతి ఎవరైనది ఆరా తీసి ఆ రాత్రే తెలుసుకున్నాడు. ఆనాటి నుంచి అతడికి ఇది తప్ప మరో ఆలోచన లేదు. తరువాత ఇంకో 2 సార్లు కూడా విరాజుని చూడగలిగాడు. విరాజ్ ఇంటికి వచ్చి సుందరిని పిలిచి, సుందరి, నువ్వు వెళ్ళి రేవు పక్కన స్తూపం మీద ఎవరో ఒక వ్యక్తి నుంచునున్నాడు. ఇక ముందు ఎప్పుడూ ఇలా మన తోటలోకి అడుగు పెట్టవద్దని చెప్పు అని ఆదేశించింది. సుందరి ఆ మాట చెప్పడానికి వచ్చింది. కానీ దగ్గరకు రాగానే తెల్లబోయి, బాబూ మీరా అన్నది. రాజేంద్ర సుందరి ముఖం కేసి చూస్తూ, నువ్వు నన్ను ఎరుగుదువా అని అడిగాడు. చిత్తం బాబు, తమర్ని ఎరుగని వారెవరుంటారు? నేనెక్కడుండేది తెలుసా? తెలుసు. ఇవాళ ఒకసారి అక్కడికి రాగలవా? సుందరి సిగ్గుతో చిరునవ్వుతో తల ఉంచుకొని, ఎందుకు బాబు అని అడిగింది మెల్లిగా. పని ఉంది, ఒకసారి రా.
అని రాజేంద్ర తుపాకీ భుజానికి తగిలించుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సుందరి చాటుగా రహస్యంగా జమీందారు గారి కచేరీకి చాలాసార్లు వెళ్ళింది, చాలా మాట్లాడింది. కానీ తిరిగి వచ్చాక ఒకటి అరా సూచన తప్ప విరాజ్తో ఏం చెప్పడానికి సాహసించలేకపోయింది. సుందరి అజ్ఞానురాలు కాదు. ఆమెకి విరాజ్ సంగతి తెలుసు. ఆమె పైకి ఎంత శాంత స్వభావురాలిగానైనా కనిపించని ఆంతర్యంలో ఆమె చాలా ఉగ్ర స్వభావురాలు. చాలా కఠినమైన ప్రకృతి ఆమెదన్న సంగతి సుందరి ఎరుగును. విరాజులో మరొకటి కూడా ఉంది. అది అపరిమితమైన సాహసం. మనుషులే గాని భూత ప్రేతాలే గాని వేటికి ఆమె భయపడదు. అంచేతనే సుందరి ఆమెతో నోరు విప్పి ఒక్క మాట కూడా చెప్పలేకపోయింది. విరాజ్ పొయ్యిలో మంట ఎగసందోసి ఇటు తిరిగి, అవును కానీ సుందరి, నువ్వు అక్కడికి చాలాసార్లు వెళ్ళావు, చాలా సంగతులు మాట్లాడావు కదా, మరి నాతో ఒక్క మాట కూడా ఏం చెప్పలేదే అని అడిగింది. సుందరి మొదట్లో తెల్లబోయింది. కానీ మరుక్షణంలోనే కాస్త తమాయించుకొని, నేనక్కడికి చాలాసార్లు వెళ్ళానని మీకెవరు చెప్పారమ్మా అన్నది. ఎవరు చెప్పలేదు, నేనే తెలుసుకున్నాను. నా తలకి వెనక వైపును కూడా 2 చెవులు కళ్ళు ఉన్నాయి. సరే కానీ నిన్న ఎంత బహుమానం తెచ్చుకున్నావు? 10 రూపాయలా? సుందరి ఆశ్చర్యంతో నిశ్చేష్టురాలైంది. ఆమె ముఖం వెలవెలపోవటం అస్పష్టమైన ఆ పొయ్యి వెలుతురులో కూడా గమనించింది విరాజ్. సుందరికి మాట ఏమీ పెగలకపోవటాన్ని కూడా గ్రహించింది. కొంచెం నవ్వి, సుందరి, నీకు నా ముందు నోరు తెరవగలిగే సాహసం ఎటూ లేదు. అలాంటప్పుడు ఎందుకు వృధాగా అక్కడికి రాకపోకలు సాగిస్తూ డబ్బు తింటూ చివరికి పెద్దవాళ్ల కోపానికి గురి కావటం? రేపటి నుంచి నువ్వు ఈ గుమ్మం తొక్కద్దు. ఇన్నాళ్ళు నాకు నీ సంగతంతా తెలియదు. 2 రోజుల క్రితం అది తెలుసుకున్నాను. కానీ వెళ్ళు, నీ కొంగును కట్టుకున్న ఆ 10 రూపాయల నోటు తీసుకెళ్ళి ఇచ్చేసి, ఇచ్చి పెద్దవాళ్ళు పెట్టే పిడికెడు మెతుకులు తింటూ బ్రతుకు. నీ వయసులో చేసినవేవో చేశావు, ఆ రోజులు ఇంకా రావు కదా. ఇంకా కొందరిని కూడా సర్వనాశనం చేయబోకు అన్నది విరాజ్. సుందరి ఏదో చెప్దాం అనుకుంది, కానీ ఆమెకు నోరు పెగల్లేదు. విరాజ్ అది కూడా గమనించి, అబద్ధాలు చెప్పినందువల్ల ఏమిటి లాభం? ఈ సంగతులేవి ఎవరితోనూ చెప్పనులే. కొంగున ఉన్న 10 రూపాయలు ఎట్లా వచ్చింది నాకు మొదట్లో తెలియదు, కానీ ఇప్పుడన్నీ తెలుసుకోగలిగాను. వెళ్ళు, ఇవాటి నుంచి పనిలోంచి తీసేస్తున్నా. ఇంకా రేపటి నుంచి మా ఇంటికి రాకు అన్నది. ఏమిటిది? అపరిమితమైన ఆశ్చర్యంతో సుందరి అలా చూస్తూ ఊరుకుంది. ఈ ఇంట్లో తన నౌకరీ పోయింది అన్న ఇలాంటి అసంభవమైన మాటను ఆమె సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. అది ఎంతకాలం నుంచో ఆ ఇంట్లో పనిచేస్తున్న మనిషి. ఆమె తన చేతుల మీదుగా విరాజ్ వివాహం జరిపించింది, హరిమతిని పెంచింది. విరాజ్ అత్తగారితో తీర్థయాత్రలకు వెళ్ళొచ్చింది. ఆ కుటుంబంలోని వ్యక్తి లాంటిదైపోయిందామె. అలాంటి ఆమెనే విరాజ్ ఈనాడు తన ఇంట్లోకి రావటానికి వెళ్ళేదన్నది. క్రోధాభిమానాలు ఆమెకి కంఠం వరకు ఎగిశాయి. ఒక్క క్షణంలో ఎన్నో సంజాయిషీలు, ఎన్నో మాటలు ఆమెకి నాలుక చివరిదాకా కూడా వచ్చాయి. కానీ ఒక్క మాట కూడా పెదవి దాటి మాత్రం రాలేదు. వెలవెలబోతున్న దానిలా చూస్తూ ఉండిపోయింది. విరాజ్ మనసులో అంతా గ్రహించింది, కానీ ఆమె కూడా పైకి ఒక్క మాట అనలేదు. గిన్నెలో నీళ్లు ఎగిరిపోతున్నాయి. దగ్గరలోని ఇత్తడి బిందెలో నీళ్లున్నాయి. చెంబులో నీళ్లు తీసుకోబోయింది. కానీ ఏమనుకుందో ఒక్క రెప్పపాటు అలాగే ఆగి చెంబు అక్కడ పెట్టేసింది. నీ చేతి నీళ్లు ముట్టుకుంటే వారికి అమంగళం. నువ్వు ఆ చేత్తోనే డబ్బు తీసుకున్నది. సుందరి ఈ తిరస్కారానికి కూడా సమాధానమేమీ చెప్పలేకపోయింది. విరాజ్ ఇంకో దీపం వెలిగించి బిందె తీసుకుని ఆ కారు చీకట్లో మామిడి తోటలోంచి నీళ్లు తీసుకురావడానికి నదికి వెళ్ళింది. విరాజ్ వెళ్ళాక తాను కూడా వెంట వెళదామా అని ఒక్కసారి అనిపించింది సుందరికి. కానీ ఆ చీకట్లో ఆ ముళ్ళదారిని, చుట్టూ ఉన్న సప్తగ్రామంలోని పరిచితుల అపరిచితుల సమాధి గోడల మధ్య నుంచి ఆ పెద్ద పెద్ద మర్రి చెట్ల కింద నుంచి వెళ్ళటం తలుపుకు వచ్చేసరికి
ఆమెకి శరీరం అంతా ఒకసారి జల్లుమంది. అస్ఫుటంగా అమ్మో అని స్తబ్దులా అక్కడే చతికిలపడి కూర్చుండిపోయింది. ఇక్కడితో శరత్ విరాజ్ బహు 2వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.